మీరంటే ఇష్టమున్న పర్సన్ ఇంకెక్కువ రోజులు బతకలేరు అన్న విషయం మీకు తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అలాంటి ఒక ఇన్సిడెంట్ నా లైఫ్‌లో జరిగింది. ఆ సిట్యుయేషన్‌లో మీరుంటే ఎలా రియాక్ట్ అయితారో స్టోరీ మొత్తం విన్నాక కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేస్తే, నేను నార్మల్‌గా పులిహోర కలుపుతుంటా అని చెప్పి పాస్ట్ వీడియోస్‌లో చెప్పినా కదా! అలా పులిహోర కలుపుతుంటే ఒక అమ్మాయికి మెసేజ్ చేసినా. అమ్మాయి రిప్లై ఇచ్చింది. సో, అప్పుడు గణేష్ పండుగ దగ్గరకొచ్చే రోజులనమాట. సో, అప్పుడు గణేష్ పండుగ వస్తుందంటే సెటిల్ చేయడం అది ఇది చేస్తూ ఉంటారు కదా! సో, అట్లా నేను గూడా పోయి ఆ పనులల్లో హెల్ప్ చేసిన. సో, హెల్ప్ చేసేటప్పుడు నేను ముందే అనుకున్నా. అంటే నాకు ఆల్రెడీ జరిగిందనమాట. ఏందంటే ఇట్లా దేవునికి ఏదైనా సేవ చేస్తే మంచి జరుగుతది. సో, అట్లా అదంతా చేసి వచ్చినాక ఇక ఇట్లా అమ్మాయి రిప్లై ఇచ్చింది. చిన్న రిప్లైయే మంచి అని చెప్పి ఏముంది అనుకోకండి. స్టోరీ మొత్తం విన్నాక మీకే అర్థమైతది. ఇంకా అమ్మాయి పేరొచ్చేసి సరయు. నా పేరు ఆ అమ్మాయికి చెప్పడానికి 1 డే సతాయించిన. నేను అట్లా సతాయించడానికి ఆ అమ్మాయి కూడా అట్లనే ఉంది. ఇక అట్లా ఉన్నందుకు ఇక సతాయించబుద్దయి అట్లా సతాయించిన. సో, ఇక అట్లా కొన్ని డేస్ సతాయించిన దాని తర్వాత ఇక పులిహోర కలిపి మాట్లాడి పేరు ఊరు అన్నీ షేర్ చేసుకొని అట్లా అయి మంచి ఫ్రెండ్స్ అయినాం. మంచి ఫ్రెండ్స్ అయిన దాని తర్వాత ఆ అమ్మాయికి నా మీద ఫ్రెండ్షిప్ కాస్త ఇష్టంగా పెరిగింది. ఆ ఇష్టం కాస్త ప్రేమగా ముదిరింది. ఎంత ముదిరిపోయిందంటే మాట వరుసకి తిన్నావా అని ఇట్లా అడుగుతాం కదా! సో, అట్లా మాట్లాడుతుంటే ఒకసారి తిన్నావా అని అడిగింది. లేదు పెడతావా అంటే ఆ పిల్ల ఇక లంచ్‌కి బిర్యానీ ఆర్డర్ పెట్టింది. అట్లా ఒక్కసారి కాదు మస్తు సార్లు ఆర్డర్ పెట్టింది. బిర్యానీ, బటర్ నాను ఇంకా ఏవేవో తెలవని కొత్త డిష్‌లు కూడా అన్నీ నాతోని ట్రై చేపించింది. మస్తు ఖర్చు పెట్టింది. రీచార్జులు చేసింది. ఇక ఆ పిల్ల అయితే నా గురించి మస్తు ఖర్చు పెట్టిందనమాట. సో, ఇక అంతా మంచిగానే నడుస్తుంది. నడుస్తుంది అనుకునే టైంకే ఆ పిల్లకి ఆళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూసిర్రు. ఒక పెళ్లి సంబంధం ఓకే అయ్యింది. ఆ పిల్ల నాకంటే ఏజ్‌లో పెద్దది. నేను ఆమెకు ముందే చెప్పినా నువ్వు నాకంటే పెద్దదానివి అని. ఇంకా నాకు జాబ్ రావడానికి చాలా టైం పడతది. అంటే నేనప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ అనమాట. సో, ఇక డిగ్రీ సెకండ్ ఇయరు నాకంటే పెద్దదానివి. సో, ఇక ఈ 2 రీజన్స్ వల్ల నువ్వు మ్యారేజ్ మీద హోప్స్ పెట్టుకోకు అని చెప్పి అన్నా. సో, ఇక ఆ పిల్ల కూడా చేసేదేం లేక ఆళ్ళ ఇంట్లోళ్ళు చూసిన మ్యాచ్‌ని ఓకే చేసి పెళ్లి చేసుకుంది. సో, ఆమె చైల్డ్‌హుడ్ డేస్‌ని మంచిగా ఎంజాయ్ చేయలేదంట. కాలేజ్ ఈ డేస్‌లో లవ్ స్టోరీస్, ఫ్రెండ్స్ అని చెప్పి కాలేజ్ లైఫ్‌ని ఏం పెద్ద ఎంజాయ్ చేయలేదంట. సో, నాతోనే ఎంజాయ్ చేసింది కానీ ఎక్కువ టైం ఉండలేకపోయింది. సో, ఇంకా నేననుకున్నా కనీసం పెళ్లయినాక వాళ్ళ హస్బెండ్ అయినా మంచిగా చూసుకుంటాడేమో, చూసుకుంటే అదే 10,000 అని చెప్పి అనుకున్నా. కానీ వాళ్ళ హస్బెండ్ ఏమో వేస్ట్ గాడసలు. ఆమెనేం మంచిగా చూసుకోడంట. ఆ పిల్లకి పెళ్లయింది చూడండి, ఆళ్ళ మామ వాళ్ళ ఊరు ఉంటది కదా! సో, ఆ ఊర్లో సిగ్నలే ఉండదు సక్కగా. 10 సార్లు చేస్తే ఒక్కసారి కలుస్తది. సో, ఇక చాలా కష్టం మీద నాకు ఫోన్ చేస్తుంది. సో, ఇక నేను కూడా ఇని ఆమె బాధలు వింటా అనమాట ఫోన్‌ల. సో, ఇక ఆ బాధలు విన్నప్పుడు నాకు కూడా మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే నా కోసం మస్తు ఖర్చు పెట్టింది. నా దగ్గర రూపాయి లేకపోయినా, నాతోని అవసరం లేకపోయినా నా గురించి కోసుకుంటది. అంటే కోసుకుంటది అంటే ఈ హైదరాబాద్ లాంగ్వేజ్‌లో ఏందంటే బాగా ఎక్కువ ఇష్టం అనమాట. సో, అట్లా నా కోసం ఇట్లా ఒకరున్నరు. ఇగ ఇలాంటోళ్ళు బాధపడితే మనకు గూడా బాధ అనిపిస్తది గదా! ఇంక లాస్ట్‌గా ఒకసారి ఫోన్ జేసింది. ఫోన్ జేసి, "నా కిడ్నీలు ఫెయిల్ అయినయి. నేను ఎక్కువ రోజులు బతకనంట. ఇదే నా లాస్ట్ కాల్" అని జెప్పి అన్నది. ఆ మాట ఇనంగానే నాకు మస్తు బాధయింది. ఎందుకంటే నేను ఆమె లైఫ్‌లో రాకముందుకు ఆమె పెద్దగా ఎంజాయ్ ఏం జేయలేదు. నాతోని ఎంజాయ్ జేస్తుంది గానీ ఎక్కువ కాలం ఉండలేకపోయింది. దాని తర్వాత పెళ్లయింది. ఆడ ఏం లేదు. కానీ ఇప్పుడేమో కిడ్నీలు ఫెయిల్ అది ఇది అంట. ఓరి దేవుడా! ఏందిది అని జెప్పి అనిపించింది నాకు. కానీ ఏం జేస్తాం ఇంకా ఆ పిల్ల బతికే ఉందనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కువ కాలం బతకను అన్నది. కానీ రేపే చచ్చిపోతా అని గాదు గదా! మేబీ ఒక నెల, 2 నెలలైనా బతకొచ్చు. ఈ వీడియో షూట్ చేసే టైంకైనా బతికుండి ఈ వీడియో గూడా జూడొచ్చు అనిపిస్తుంది. కానీ ఇక చెప్పలేం. ఏది కన్ఫర్మ్ జేయలేము. కానీ ఎక్కడున్నా సరే నా బర్త్‌డే రోజు గుర్తుపెట్టుకొని మరి ఫోన్ జేసి విష్ జేస్తది. సో, ఈ బర్త్‌డేకి విష్ రాలేదంటే ఇంక నేను కన్ఫర్మ్ జేసుకుంటా ఆ పిల్ల చనిపోయిందని. సో, ఈ సిట్యుయేషన్‌లో మీరుంటే ఎలా రియాక్ట్ అయితారు? కామెంట్ జేయండి. వీడియోని ఎండ్ వరకు ఓపికగా చూసిన మీ ఓపికకి చాలా అంటే చాలా థాంక్ యూ.